నీట్ పరీక్ష కోసం చనిపోయిన 93 మంది విద్యార్థులకు ఉద్యమం అంకితమిస్తున్నామని జై భీమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారావు మల్లికార్జున వెల్లడించారు. కాకినాడ శ్రీనగర్లో గల జై భీమ్రావ్ భారత పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారావు మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత నిర్వహించిన పోరాటం అందరికీ స్ఫూర్తిగా నిలిచిందని, యువత తలుచుకుంటే దేశంలో రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందన్నారు. రీ ఎగ్జామ్ పెట్టాం కదా అని చేతులు దులుపుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి రీ ఎలక్షన్స్ పెట్టే సత్తా ఉందా అని ప్రశ్నించారు. తీగలాగితే డొంక కదులుతుంది అంటాం కదా, మనకు మంచి సామెత ఉంది కదా తెలుగులో. దాని ప్రకారం నీట్ అనే ఒక పేపర్ లీక్ని బయటికి తెస్తే వీళ్ళ మొత్తం బండారాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే నీట్ ఒకటే కాదు కదా వీళ్ళు రన్ చేసేది, కండక్ట్ చేసింది ఇప్పటివరకు కూడా. ఇంజనీరింగ్ సంబంధించిన జేఈ ఎగ్జామ్స్ వీళ్ళు పెట్టారు, యూనివర్సిటీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ వీళ్ళు కండక్ట్ చేశారు. అసలు ఇంకా యూజీసీ నెట్ కావచ్చు, ఐకార్లు కావచ్చు, ప్రొఫెసర్కి సంబంధించిన యూజీసీలు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, లేకపోతే ఇప్పుడున్న మనకి స్కూల్కి సంబంధించిన సైనిక్ స్కూల్స్, నేవీ స్కూల్స్ అన్నీ కూడా ఈ ఎన్టీఏ మాత్రమే కండక్ట్ చేస్తుంది. మరి ఇలాంటి వ్యవస్థ లేదా ఈ సంస్థ రన్ చేస్తున్న, లీక్ చేస్తున్న పేపర్లు ఒకడు అంటాడు, మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటాడు, అచ్చచ్చా ఇది లీక్ కాదండి, ఎవడో డబ్బులకి కక్కుర్తుపడి ఏదో 10 పేపర్లు అమ్ముకున్నట్టున్నాడు అని ఒక పనికి మాలిన స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు చూడండి, ఒక ఎంపీ అయ్యుండి ఒక భారతదేశంలో మన సమస్యల కోసం పోరాడాల్సిన ఒక ఎంపీ ఎవడో ఒక పనికి మాలిన వేదో ఏదో 10 రూపాయల డబ్బుల కోసం ఒక పేపర్ లీక్ చేశాడు, అది పేపర్ అమ్ముకున్నది, ఇది లీక్ కాదు, లీక్ అంటే పేపర్లోనూ, టీవీల్లోనూ, వాట్సాప్లో, ఫేస్బుక్లో రావాలి కదా, వచ్చిందా అని ఒక పెంట స్టేట్మెంట్ ఇస్తే ఏమనాలి అతన్ని? మరొక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే అంటాడు, ఎవరైతే రోడ్లు ఎక్కారో పిల్లలందరినీ కూడా వాళ్ళ హిస్టరీలు బయటకు తీస్తాం, రోడ్డు మీదకి లాగేస్తాం, జైల్లో వేస్తాం, అసలు బెయిలే లేకుండా సంవత్సరం పాటు లోపల పెడతామని ఒక పనికి మంది స్టేట్మెంట్ ఇస్తే పిల్లలు ఏమైపోతారు? అరే ఒక వ్యక్తి 5వ తరగతి నుండి 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ తర్వాత ఒక నీట్ ఎగ్జామ్ రాయాలి అంటే ఒక 5-10 సంవత్సరాలు కష్టపడి, నిద్రలు మాని, తిండి మాని, ఎంతో కష్టపడి చదివి ఆ ఒక్క ఎగ్జామ్ రాస్తాడే. ఆ ఎగ్జామ్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి ఆ ఎగ్జామ్ పేపర్ క్యాన్సిల్ చేసేస్తే ఆ స్టూడెంట్, ఆ 17-18 సంవత్సరాల చిన్న పిల్లవాడి పరిస్థితి ఏంటి అని కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుంది ప్రపంచం, దేశం ఏమైపోతాం?